హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రవ్వతో దోశలు ఎలా వేసుకోవాలనేది చూద్దామండి. ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది మనం ఒక్కొక్కసారి. అలాంటప్పుడు పిండి రుబ్బుకోవడం కాస్త ఆలస్యం అవుతుంది. లేకపోతే పని హడావిడిలో పడి పిండి రుబ్బుకోవడం మనం మర్చిపోతాము. పిండి నానబెట్టుకోవడం, రుబ్బుకోవడం ముందు ఒక రోజు నుంచే మనమంతా ప్రిపేర్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇలా ఇన్స్టెంట్గా మనం రవ్వ దోశలు అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. ఇక్కడ నేను 2 కప్పుల రవ్వ తీసుకున్నాను. అలాగే 1 కప్పు అటుకులు తీసుకున్నాను. అరకప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూను పంచదార తీసుకున్నానండి. పంచదార వేయడం వల్ల దోశలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. వీటిని ఇప్పుడు మెత్తగా ఇలా పౌడర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మనకి దోశల పిండి ఎలాగైతే మనం మెత్తగా రుబ్బుకుంటామో అలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పిండినంతటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలండి. పుల్లటి పెరుగు కాదండి, అది ఫ్రెష్ పెరిగే వేసుకొని కొద్దిగా వాటర్ పోస్తూ జారుగా కలుపుకోవాలి. మనకి అట్ల పిండి మనం ఎలాగైతే చేసుకుంటామో అలాగా జారుగా కలుపుకోవాలి. తగినంత వాటర్ పోసుకోండి. ఎక్కువైతే మళ్ళీ అట్లు సరిగా రావు. కొంచెం వాటర్ పోసుకుంటూ దాన్ని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. దోశల బ్యాటర్ అనేది మనకి ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టేసి ఒక పావుగంట పాటు పక్కన నానబెట్టేయాలి. పావుగంట తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేశాక అది బాగా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి అంతా. తర్వాత పొయ్యి వెలిగించుకొని తవ్వ పెట్టుకోవాలండి. తవ్వ కాస్త హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న దోశల పిండిని కొంచెంగా వేస్తూ దోశల్లాగా వేసుకోవాలి. దోశలు ఈ విధంగా వేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇలా చక్కగా చేసుకోవచ్చండి. ఈజీగా అయిపోతుంది కూడా, ప్రాసెస్ కూడా మరింత ఏం కష్టంగా ఉండదు. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. అంతే టేస్ట్గా కూడా ఉంటాయండి. మనం దోశ వేసిన కాసేపటికే తవ్వ నుంచి దోశ సపరేట్ అవ్వడం మొదలుపెట్టిద్ది. తర్వాత మనము ఈజీగా తిప్పుకోవచ్చు. అట్లా దోశ రాదు అనే అనుమానం అసలు ఏం అవసరం లేదండి. మీరు ఈ విధంగా పిండి చక్కగా కలుపుకొని దాన్ని కాస్త నాననిచ్చి మనం వేసుకుంటే కనుక మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. అంతే రుచిగా కూడా ఉంటుంది. చూడండి ఈజీగా వచ్చేసింది కదా దోశ. ఇలా మళ్ళీ రెండో దోశ వేస్తున్నాను. ఇలా వేసి ఇచ్చేసానండి. ఇంట్లో అందరూ చక్కగా తినేశారు. అసలు ప్లేట్ అంతా ఖాళీ చేసి ఇచ్చేసారండి. అంత బాగుంటాయి దోశలు. మనం రవ్వతో వేసాము, దాంట్లో అటుకులు వేసాము అని కూడా అసలు ఎవ్వరికీ తెలీదు. మనం చెప్తే కానీ తెలియదండి. ఆ టేస్టే రాదు. మనం దోశల పిండి మనం ఎలా అయితే పప్పులు నానేసుకుంటామో అలాగే ఉంటుంది టేస్ట్ కూడా. మనం చెప్తే కానీ తెలుస్తుంది వాళ్ళకి, లేకపోతే అసలు ఎవరు కనిపెట్టలేరు. ఇలా మిగిలిన పిండిని కూడా అంతా దోశల్లాగా ఇలా వేసుకోవాలండి. వంట రాని వాళ్ళు సైతం కూడా వేసుకునే ఈజీ ప్రాసెస్ అండి ఇది. చాలా బాగుంటాయి కూడా. అసలు మళ్ళీ వేసుకోవాలి, తినాలని అనిపిస్తుంది. అంత బాగుంటాయండి. అనుకోకుండా గెస్ట్లు ఎవరైనా ఇంటికి వస్తే ఇలా ఇన్స్టెంట్గా దోశలు చేసి ఇచ్చేసేయండి. వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా చేసుకున్న దోశల్లోకి అల్లపు చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, లేకపోతే టొమాటో చట్నీ కానీ, ఏ చట్నీ అయినా సరే బాగుంటుందండి. ఇలా ప్లేట్లో పెట్టి ఇచ్చేసేయండి. ఇంట్లో వాళ్ళు శుభ్రంగా ఖాళీ చేసి పెట్టేస్తారు ప్లేట్ అంతా. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.